తర్వాత వచ్చేసి బీసీవీఆర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఎస్వి టూరిస్ట్. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ బస్సులు. సో ఇక్కడ మనం మాత్రం హాల్ట్ తీసుకోకుండా, ప్యాసింజర్ లేరు, మనకు పికప్ పాయింట్ ఇక్కడ. సో మనం బయలుదేరుతున్నాము అండి. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి వచ్చేసి బెంగళూరు కెంపెగౌడ మ్యాజెస్టిక్ బస్టాండ్, ప్రత్యేకంగా ఆంధ్ర బస్టాండ్ ముంగట ఉన్నాను. ఇక్కడి నుంచి ప్రత్యేకత ఏంటంటే, బెంగళూరు నుండి కడపకు వెళ్ళేందుకు ప్రతి 5 minutes ఒక ఎక్స్ప్రెస్ లేకపోతే సూపర్ లగ్జరీ ఉంటాయండి. ఇక్కడి నుంచి భయం అనేదే ఉండదు కడపకు చేరుకోవాలంటే. కానీ నేను ఈసారి ప్రతిసారి అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ కాకుండా ఇంద్రా బుక్ చేసుకున్నానండి. ఇంద్రా ఏసీ ఆల్రెడీ అటుపక్క లాస్ట్లో ఒకటి పార్కింగ్లో ఉంది. అది బయలుదేరగానే ఆ తర్వాత దాని ప్లేస్లో ఇంకోటి వస్తుంది. సో దాంట్లో అంటే 10:40 ఇక్కడ నుండి ఉంటుంది. తెల్లవారుజామున 5:40 కడప చేరుకుంటుందండి. అండ్ టికెట్ వచ్చేసి నేను ఆన్లైన్లో కాకుండా ఇక్కడే నేను బుక్ చేసుకున్నాను. కౌంటర్ ఉంది ఇక్కడ. సో బుక్ చేసుకుంటే దాని బేసిక్ ఫేర్ వచ్చేసి బెంగళూరు నుండి కడప వరకు 525 రూపీస్ అయితే వాళ్ళు 650 రూపాయలు నా దగ్గర ఛార్జ్ చేశారు. స్కానియాలు కూడా నేను జర్నీ చేసి ఉన్నాను. సో ఇందులో చేయలేదు కాబట్టి సో ఈరోజు మనం ఇంద్రా జర్నీ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామండి. అది ఇంకా బయలుదేరలేదు, అది కూడా బయలుదేరుతుంది. సో అది బయలుదేరగానే మనది వచ్చేసి అక్కడ పార్క్ చేస్తారు. సో అది కూడా కడపకు వెళ్ళేది అండ్ ఇది కూడా కడపకు వెళ్ళేది. అండ్ మనం టికెట్ బుక్ చేసింది ఈ బస్సులో అనమాట. 650 రూపీస్ మనకు పడింది. అంటే సీట్లు మాత్రం చాలా బాగున్నాయండి, ముచ్చటగా చూడండి. చాలా స్పేస్ కూడా ఉంది చూడండి మధ్యలో. అండ్ ఏసీ ఆల్రెడీ ఆన్లో ఉన్నట్టుగా ఉంది. వెరీ గుడ్. ఏసీ మాత్రం ఆన్లో ఉందండి. ఒకసారి మళ్ళీ చూస్తాను చూడండి. సో ఇంకా మనము పవర్ పాయింట్స్ ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మీకు వివరంగా చూపిస్తానండి. సో ఇది ర్యాక్ అన్నమాట. పైన టాప్ ఆఫ్ హెడ్ వచ్చేసి లగేజ్ పెట్టుకోవడానికి, మళ్ళీ పెద్ద లగేజ్ ఏం కాదు, లైట్ లగేజ్ పెట్టుకోవడానికి. వెళ్ళండి సార్. నాది వచ్చేసి విండో 7 అండి. ఇదే అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ ఎక్కిన ప్యాసింజర్స్ రిజర్వేషన్ కాదు, జస్ట్ టికెట్ తీసుకుని బోర్డింగ్ అయ్యారు. కొంతమంది రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది తీసుకోని వాళ్ళు ఉన్నారు. మీరు ఎంతవరకు మేడం గారు? కడపనా? నేను కడపే. అంటే టికెట్ రిజర్వేషన్ తీసుకోవాలేమోనే, లేదా రిజర్వేషన్ లేకుండానే మామూలుగా టికెట్ తీసుకొని బోర్డింగ్ అవ్వచ్చా? మీకు బాగా అనుభవం ఉన్నట్లుగా ఉంది, బాగా పోయినట్లుగా ఉన్నారు. ఇదే అండి సర్వీస్ నెంబర్ 6007 కడప, బెంగళూరు టు కడప. ఇప్పుడు సమయం వచ్చేసి 10:29 అవుతున్నది. సో 10:40 ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకుంటుందండి. డీలక్స్లు, అల్ట్రా డీలక్స్లు ఇవన్నీ కడప వెళ్ళేటే. కడప, పొద్దుటూరు, అనంతపురము, చిత్తూరు. ఇడ్లీ మాత్రం చాలా బాగుండిందండి. ఆ తర్వాత ఇక్కడ మోస్ట్లీ వచ్చేసి కాఫీ అనేది చాలా బాగుంటుంది. కాఫీ అయిపోయింది, కాఫీ ఇడ్లీ అన్నీ అయిపోయినాయి. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి ఇడ్లీ మాత్రం చాలా బాగుంది. ఇంద్రా కంటిన్యూ మ్యానుఫ్యాక్చర్ అవుతుందా లేదా చెప్పండి బ్రదర్. ఎందుకంటే ఈ బాడీ చూస్తుంటే కొత్త బాడీ మాదిరి ఉంది. మా శ్రీనివాస రెడ్డితో చూడండి ఎంత స్మార్ట్గా ఉన్నారో. సో సార్ కడప వరకు డ్రైవ్ చేస్తారండి మన ఇంద్రా ఏసీ. ఒకసారి హాయ్ చెప్పండి సార్. మన బస్ మేనేజర్ అన్నమాట. ఆయన చేతుల మీద ఉంటుంది ప్రతి ఒక్కటి. సరే మీ పేరు సార్? సంజయ్ ప్రసాద్. ఈయనది కడప, మన సార్ది కృష్ణారెడ్డిది వచ్చేసి గుర్రంకొండ సార్. యాక్చువల్లీ 10:40 ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాలి. అటువంటిది 10:45.
శ్రావణి వెళ్ళిపోతుంది కేవీఆర్ ట్రావెల్స్ వాళ్ళది. సో విజయవాడ అనుకుంటాను అది. కడప 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 ఓకే, తొందర అన్న. కడప మేడం గారు, కడప రండి. ఇల్లు అనుకుంటా, ఆన్లైన్ ఇల్లు అనుకుంటా. ఎంత? హైదరాబాద్ కేఎస్ఆర్టీసీ హైదరాబాద్. స్లీప్ లైక్ బేబీ. ఇది బద్వేల్ బస్ అనుకుంటున్నాం. మనం ఓవర్టేక్ చేసుకుంటూ వచ్చాం కదా, ఇది బద్వేల్ బస్సు. ఎస్, బద్వేల్. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓవర్టేక్ చేస్తామండి ఇక్కడ ఐటీఐ గేట్ దగ్గర. ఇప్పుడు డోర్ వేసేనా? సో బద్వేల్ ఓవర్టేక్ చేసామండి. అండ్ సిరిడి కూడా మనం ఓవర్టేక్ చేసాము. 11:25 మనం ఐటీఐ నుండి డిపార్చర్ తీసుకున్నామండి. మన ఫ్రంట్లో నేషనల్ ఉంది. అండ్ తర్వాత వచ్చేసి బీసీవీఆర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఎస్వి టూరిస్ట్. మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ బస్సులు. సో ఇక్కడ మనం మాత్రం హాల్ట్ తీసుకోకుండా, ప్యాసింజర్ లేరు, మనకు పికప్ పాయింట్ ఇక్కడ. సో మనం బయలుదేరుతున్నామండి. సోలార్ స్ట్రైట్ 52 కిలోమీటర్స్, తిరుపతి స్ట్రైట్ 236 కిలోమీటర్స్, చెన్నై 317 కిలోమీటర్స్ స్ట్రైట్. అన్నీ స్ట్రైటే. ఇంద్రాలో కూడా 500 ml ఆక్వాలిన్ వాటర్ బాటిల్ ఇస్తారండి. ఇప్పుడు ఆల్రెడీ అన్న లోపలికి వెళ్ళిపోయాడు. మొత్తం ప్యాసింజర్లకు సర్వీస్ చేసేందుకు వాటర్ బాటిల్స్. ఇలాంటివి ఎన్ని పోతాయో ఇంకా నైట్ అంతా పోతానే ఉంటాయి ఇంకా ప్రైవేట్ బస్సులన్నీ. హోస్కోట్ 8 కిలోమీటర్స్. మన ఇంద్రా అయితే ఏసీ ఫుల్ పికప్ అండి. పికప్ మాత్రం బాగానే ఉంది, కానీ స్పీడ్ లాక్ వచ్చేసి 17 మరి 18. కృష్ణారెడ్డి అన్న స్పీడ్ లాక్ ఎంతనా? 80 అండి. మన కృష్ణారెడ్డి వాడు స్పీడ్ వెనకాల గొర్రె వెనకాల బస్సు వస్తుందిరా. మన కృష్ణారెడ్డి అన్నదాన్ని కేవీఆర్ ఎంతో దూరం వెళ్ళిపోయిందండి. కేవీఆర్ ట్రావెల్స్ చాలా దూరం, అంటే మనకు కళ్ళకు కలపడంత దూరం వెళ్ళిపోయింది. కేవీఆర్ ఎంతో దూరం వెళ్ళిపోయిందండి. కేవీఆర్ ఎంతో దూరం వెళ్ళిపోయిందండి. కేవీఆర్ బీసీవీఆర్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఎస్వి అండ్ ఫ్రంట్లో కేవీఆర్ ట్రావెల్స్ ఎంత ఉంది. తరుణి ట్రాన్స్. కేవీఆర్ ఎంతో దూరం వెళ్ళిపోయిందండి. కేవీఆర్ ఎంతో దూరం వెళ్ళిపోయిందండి. కేవీఆర్
రాత్రి వచ్చేసి ఎలా నిద్ర పట్టేసిందంటే పోయి పడుకున్నానో లేదో ఇదో ఇది కూడా ఇప్పుడు లేచాను అనమాట. ఆల్రెడీ వచ్చేసి బస్సు వచ్చేసి కూడా 10 నిమిషాల ముందే బస్సు అరైవల్ తీసుకోవడం జరిగింది కడపకు. నేను మాత్రం సీట్లో అలాగే పడుకో ఉంటుంది. ఇంకా ప్రసాద్ ఉన్నారు కదా, సో వాళ్ళు లేపడం జరిగింది. సో బస్సు ఎంత ముందు వచ్చిందంటే గంట 40 నిమిషాల ముందుగానే కడప చేరుకోవడం జరిగింది అండి. అదే అండి మన ఇందిరా యొక్క అద్భుతం అన్నమాట. అండ్ ఆయన కృష్ణారెడ్డి ఎంతైతే ఆయన పేరులో పదును ఉందో, సో అంతే పౌరుషంగా బస్సును వచ్చేసి ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. చూసారు కదా ఎంతవరకు నేను మదనపల్లి కూడా కాదు, మదనపల్లి బిఫోర్ సో ఎన్ని బస్సులు వేస్తే ఓవర్టేక్ చేయడం జరిగిందో, సో కంప్లీట్గా అలాగే ఉండి క్యాబిన్లో కవర్ చేసుకుందామని అనుకున్నాను. బట్ నా వల్ల అవ్వలేదు. అంటే త్రీ డేస్ కదా, 3-4 డేస్ నిద్ర లేదు కాబట్టి ఆ 3-4 డేస్ వచ్చేసి ఆ నిద్ర వచ్చేసి ఒకేసారి పట్టేసింది. ఇప్పుడు కూడా సీట్లు అలాగే నిద్రలో ఉంటుంది. సో మన ప్రసాద్ క్లీనర్ ఉన్నారు కదా, ఆయన లేపితే లేవడం జరిగిందండి. సో ఇదే అండి పరిస్థితి.